అందుకని నేనేమంటున్నానంటే వ్యూహం అనేది నేను నమ్మిన నిజం అని చెప్తాను. వర్మ గారి నిజం, నా నిజం, నేను నమ్మిన. రైట్. మీరు నమ్మినటువంటి అంశంలో జగన్ అనేటువంటి వ్యక్తి వాళ్ళ కుటుంబాన్ని మొత్తాన్ని తొక్కిపడేసి అలాగే పార్టీని మోసం చేసి ప్రజల్ని మోసం చేసి గెలుస్తున్నాడా? వాళ్ళ కుటుంబాన్ని అంటే మీకు వాళ్ళ తల్లిని వాళ్ళని వాడేసుకుని వదిలేసి ఇంటెన్షన్ అనేది నాకు తెలియదండి. అంటే ఇప్పుడు ఇక్కడ రెండు పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు మామూలుగా జగన్ అనే ఒక వ్యక్తిని నేను ముందు రిజిస్టర్ చేయలేదు. ఏది రాజశేఖర రెడ్డి గారు కొడుకుగా ఉన్నప్పుడు, రాజశేఖర్ పోయినప్పుడు కూడా నేను రిజిస్టర్ అవ్వలేదు అంత ఎక్కువ. ఏదో నాకు తెలుసు లైట్గా ఒక వైఎస్ జగన్ అని కొడుకు ఉన్నాడు ఎంపీ అలా. నేను ఓదార్పు యాత్ర దగ్గర రిజిస్టర్ అయ్యాను. ఎందుకంటే ఓదార్పు యాత్ర ఇంతవరకు ప్రపంచ హిస్టరీలో ఎప్పుడు జరగలేదు. ఆ సిచ్యువేషన్ సడన్గా ఫాదర్ పోయి పొలిటికల్ లీడరు, హైలీ లౌడ్ లీడరు, దానికోసం అలా వెళ్ళటం అనేది జరగలేదు. అప్పుడు ఏమైందంటే జగన్ గారి మీద ఎక్స్ప్రెషన్స్ కానీ వాళ్ళు రియాక్ట్ అయిన విధానం, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అందరూ కై అని అరుస్తారు, అక్కడ వాళ్ళందరూ ఏడుస్తున్నారు. ఎందుకంటే సిచ్యువేషన్ అలాంటిది. అది తనకు ఒక బిగ్గెస్ట్ పరివర్తన జరిగిందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నా ఫేస్లో కనిపిస్తుంది. అప్పుడు ఆ టైంలో వస్తే నాకు బయాస్ లేదు, నాకు జగన్ గురించి కూడా ఏమి ఎక్కువ తెలియదు. అది ఒక పార్ట్ ఏదైనా రావటం అనేది. దాని తర్వాత మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ ఆస్పెక్ట్, అది ఎవరి నిర్ణయం అనేది నాకు తెలియదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విజయమ్మ దానికి చాలామంది జనం వచ్చారు, షర్మిలాకి కూడా వచ్చారు, జగన్కి కూడా వచ్చారు. అప్పుడు రాజశేఖర్ రెడ్డి సంతానం కోసం వచ్చారా? లేదా ఆ టైంలో జగన్ గారు జైల్లో ఉన్నారు కాబట్టి జగన్ చెల్లెల్ని చూడటానికి వచ్చి జగన్ అమ్మని చూడటానికి వచ్చి ఉండొచ్చు కదా. అది ఎలా తెలుస్తుంది?